వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు తెలిపారు. పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలోని మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ, పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఇటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని అశోక్ బాబు కోరారు. మన అన్న కూతురు, మన అక్క కొడుకు, మనకు సంబంధించినటువంటి పిల్లలు, ఆడపిల్లలు అమ్ముకునేటువంటి వాళ్ళ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? వాలంటీర్లు తీసేస్తే మళ్ళీ మీరు జన్మభూమి కమిటీ దగ్గర పోయి చేతులు కట్టుకొని ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర బయట కూర్చుంటుంటే మిమ్మల్ని చూసి ఆ జన్మభూమి కమిటీ సభ్యులు ఎంజాయ్ చేయాలి. ఇది వాళ్ళు చేసే కుట్ర. దీన్ని బాగా గమనించండి. కానీ బట్టిప్రోలు అంటే నాకు ఒక రకమైన బాధ ఉంది. నేను వేమూరు నియోజకవర్గానికి వచ్చి ఏ మండలానికి పోయినా బట్టిప్రోలు మొత్తం బీసీలే అని అంటున్నారు. అంటే బీసీలు అంటే బలహీన వర్గం, 90% బలహీన వర్గం ఉన్నారు బట్టిప్రోలు మండలంలో. కానీ ఏ మండలంకు పోయినా బట్టిప్రోలు మండలం మాత్రం టీడీపీ మండలము అక్కడ మెజార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీకి అని అంటున్నారు. నాకు చాలా బాధేసింది. ఇక్కడ బలహీన వర్గం 90% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గం కోసం యుద్ధం చేస్తూ ఉంటే, మరి ఆ బలహీన వర్గం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు, మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తుంటే ఆయన కదా మనం అండగా ఉండాలి. మరి ఇక్కడ తక్కువ ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా ఈసారి బట్టిప్రోల్లో తెలుగుదేశానికి వాళ్ళకంటే మెజారిటీ తీసుకొని వచ్చేసి చూపిస్తామని చెప్పేసి, అది బలహీన వర్గం ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నాయి. అదే బీసీలకి 18 ఎమ్మెల్సీలు ఇస్తే 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చాడు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎమ్మెల్సీలు ఇచ్చాడా? అమ్ముకున్నాడు. రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మొత్తం 100 కోట్లకి వాటిని నమ్ముకునేవాడు. ఈ రోజున బలహీన వర్గం గుడి చైర్మన్లుగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50% బలహీన వర్గానికి ఇస్తున్నారు. మహిళలకి ఏ ఒక్క శాతం కూడా తగ్గినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాటిని ఆపేసి 50% దాటితేనే ఆ ఒక